హిమపర్వతాల మధ్య పూలతో నిండిన ఒక అద్భుతమైన లోయ ఉంది. అక్కడ చిన్న శ్రీకృష్ణుడు తన వేణువుతో ఆడుకుంటూ తిరుగుతున్నాడు. ఆ లోయ అంతా శాంతి, ఆనందం, ప్రకృతి స్వరాలతో నిండిపోయి భూమి ఒక్కసారిగా కంపించింది. మంచు కింద దాగి ఉన్న ఘోరమైన రాక్షసుడు చిన్న కృష్ణుడిని చూసి, నీలాంటి పిల్లాడు నన్నాపుతాడా అని ఎగ్గతాళి చేశాడు. కృష్ణుడు చిరునవ్వు చిందించాడు. అధర్మ ఎంత పెద్దదైనా ధర్మానికి ఎదురు నిలబడదు అని శాంతంగా అన్నాడు. సెకెనులోనే కృష్ణుడిపై దూసుకొచ్చాడు. కృష్ణుడు తన వేణువునే ఆయుధంగా మార్చి ఒక మాయాశక్తిని వెలువరించాడు. రాక్షసుడి దెబ్బలన్నీ పూలలా భూమిపై పడిపోయాయి. ఎంత ప్రయత్నించినా రాక్షసుడు కృష్ణుడిని తాకలేకపోయాడు. దైవత్వం ముందు అతని క్రౌర్యం కరిగిపోయింది. చివరగా కృష్ణుడు తన వేణువుతో ఒకే దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ శాంతంగా కనిపించిన దేవశక్తితో నిండి ఉంది. రాక్షసుడు మంచు పర్వతాలపై పడిపోయి చిగురుటాకులా కూలిపోయాడు.